Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము గత వీడియోలో ఆర్ఆర్బి ఎన్డిపిసి సంబంధించి 2016 మార్చి 28 జరిగిన షిఫ్ట్ 1 పేపర్ గురించి, అందులో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయనేది మనం తెలుసుకున్నాం. సో ఇఫ్ యువర్ ఫాదర్ వర్ యువర్ మదర్, యువర్ మదర్ వర్ బ్రదర్, so your brother your sister and your sister your father, how would you call your sister? And so ఇక్కడ మనకు కోడింగ్ డికోడింగ్ అనే చాప్టర్కి మనకు సంబంధించి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు చూడండి, సో యువర్ ఫాదర్ వర్ యువర్ మదర్ అంటే ఫాదర్ను ఏ విధంగా మనకు కోట్ చేశారు. సో ఫాదర్ను మదర్గా కోట్ చేయడం జరిగింది. అలాగే మదర్ను మనకు బ్రదర్గా కోట్ చేశారు, మరి బ్రదర్ను సిస్టర్గా కోట్ చేయడం జరిగింది. సో బ్రదర్ను సిస్టర్గా కోట్ చేశారు, అలాగే సిస్టర్ను ఫాదర్గా కోట్ చేశారు. సో ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, హౌ వుడ్ యూ కాల్ యువర్ సిస్టర్ అనేది మనకు ప్రశ్న అడగడం జరిగింది. సో మరి సిస్టర్ని మనము ఏమని పిలుస్తాము, సిస్టర్కి కోడ్ ఏంటి అనేది ఇక్కడ చూస్తే, సో సిస్టర్కి కోడ్ వచ్చేసి ఫాదర్. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ ఉండేది మనకు సెకండ్ వన్. సో ఈ విధంగా మనము చేస్తామన్నమాట. రాజు స్కోర్డ్ 67, 69, 78 and 88 in 4 of his subjects. What should be his score in the 5th subject so that his average equal to 80 అనేది మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ మనము దీన్ని యావరేజ్ అనే చాప్టర్కి సంబంధించి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ అనే చాప్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో రాజ్ అనే స్టూడెంట్ మనకు 4 సబ్జెక్ట్స్లో స్కోర్ ఎలా చేశాడంటే 67, 69, 78, సో 88 ఇలా స్కోర్ చేయడం జరిగింది. అయితే సో 5th సబ్జెక్ట్లో మనకు సో ఎంత స్కోర్ చేస్తే, 5th సబ్జెక్ట్లో ఎంత స్కోర్ చేస్తే సో టోటల్ యావరేజ్ వచ్చేసి మనకు 80 అని చెప్పాడు. సో యావరేజ్ 80. మరి సో యావరేజ్ 80 రావాలంటే మనకు ప్రతి సబ్జెక్ట్లో మనకు 80 రావాలి. సో ప్రతి సబ్జెక్ట్లో 80 అంటే ఇక్కడ మనకు సో 80 కన్నా మనకు -13 తక్కువగా ఉంది. సో ఇక్కడ -11, సో ఇక్కడ -2, ఇక్కడ +8 ఉంది. అంటే ప్రతి సబ్జెక్ట్లో మనకు 80 ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడు 5th సబ్జెక్ట్లో 80తో పాటు ఇంకా ఎంత అడిషనల్గా రావాలి అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ రాసేసాం. సో ఇవి మొత్తం యాడ్ చేస్తే -26, సో +8 చేస్తాం, సో -18. అంటే ఇక్కడ మనకు యావరేజ్ 80 రావాలంటే ఇంకా 18 మార్క్స్ మనకు తక్కువగా ఉన్నాయి. ఈ 80కి 18 మార్క్స్ యాడ్ చేస్తే సో 98 మార్క్స్ వస్తాయి. సో 98 మార్క్స్ అంటే ఏమి, సో యావరేజ్ ఇక్కడ 5th సబ్జెక్ట్లో మనకు 80 మార్క్స్ పోను, ఇంకా 18 సో మిగిలి ఉంటాయి. సో ఆ 18 మార్క్స్ వచ్చేసి రిమైనింగ్ ఇక్కడ 67కి 13, 69కి 11, 78కి 2 డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకు యావరేజ్ అనేది సేమ్ అవుతుంది, 80 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 98. 98 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 98 డి కాబట్టి అక్కడ ఆప్షన్ 2లో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో మనకు రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. సో ఇక్కడ మనకు 5 girls are sitting in front facing you. So Ruhi and Manali respectively are sitting to the right and left of ఉర్జా అని చెప్పారు.
సో మరి ధ్వని ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ మనాలి అండ్ తన్య. రైట్. 5 గర్ల్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫేసింగ్ యూ అన్నారు. అంటే దాన్ని మనము ఏ విధంగా తీసుకోవాలంటే, సో ఇలా ఒక లైను తీసుకొని, సో ఈ విధంగా లైన్ తీసుకొని 5 మెంబర్స్ కాబట్టి, సో 1 2 3 4 5. సో వాళ్ళు ఇటు సైడ్ మనకు ఫేస్ చేశారు కాబట్టి, సో ఫేస్ ఇటువైపు చేశారు కాబట్టి 1 2 3 4 5 ఇలా తీసుకుంటాం. సో ఈ విధంగా చేసినప్పుడు మనకు వాళ్ళకు లెఫ్ట్ ఇటు సైడ్ అవుతుంది. సో రైట్ అనేది మనకు ఇక్కడ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి, రైట్. సో మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ కండిషన్ ఒకసారి మనము చూద్దాం. చూస్తే రూహి అండ్ మనాలి ఆర్ రెస్పెక్టివ్లీ ఆర్ సిట్టింగ్ టు ది రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ఉర్జా. సో ఇక్కడ మనకు ఉర్జా తీసుకున్నప్పుడు ఉర్జా ఈ విధంగా ఫేస్ చేసినప్పుడు, సో ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ అవుతుంది. సో ఇక్కడ రూహి అనేది మనకు రైట్ సైడ్ అని ఇచ్చాడు. రూహి అంటే రూహి ఇక్కడ ఉంటుంది. సో రూహి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మనాలి, లెఫ్ట్ సైడ్ మనాలి ఉంటుంది. సో ఇది వీళ్ళు ముగ్గురు ఆర్డర్. తర్వాత ధ్వని ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ మనాలి అండ్ తన్య అన్నాడు. సో ఇక్కడ మనాలి ఇక్కడ మనము తీసుకున్నప్పుడు, సో మనాలి అండ్ తన్య. సో అయితే మనకు మనాలికి ఇటువైపు అంటే ఇక్కడ మనాలి అండ్ మనము తన్య ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ ధ్వని ఇక్కడ తీసుకోవచ్చు. ధ్వని సిట్టింగ్ బిట్వీన్ మనాలి అండ్ తన్య. ఎందుకంటే ఇటు సైడ్ తీసుకోవడానికి ఇటు సైడ్ రూహి ఉంది. సో మనాలి రూహి మధ్య ఉర్జా ఉంది కాబట్టి మనకి అది ఆర్డర్ వస్తుంది. సో ఆర్డర్లో మనకి ఇక్కడ రాసుకుంటే చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు రూహి, ఉర్జా, మనాలి, సో ధ్వని, సో తన్య. ఇది వీళ్ళ ఆర్డర్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ అరేంజ్మెంట్ చేసేసుకోవాలి. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ బిట్వీన్ ధ్వని అండ్ రూహి అన్నాడు. సో ధ్వని మరియు రూహి మధ్య ఎంతమంది ఉన్నారంటే మనకు 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకు 2 మెంబర్స్. సో 2 అనేది బి ఉంది కాబట్టి మనకు బి అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ అని అడగడం జరిగింది. సో హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ అంటే మనకు మిడిల్ ఎవరున్నారంటే మిడిల్ వచ్చేసి మనకు సో మనాలి ఉంది. సో మనాలి ఆన్సర్ అవుతుంది. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ అంటే సో మిడిల్ వచ్చేసి మనకు మనాలి. సో ఆన్సర్ వచ్చేసి మనాలి అవుతుంది అన్నమాట, మనాలి. సో దట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ మనకు ఏమడిగాడు, హూ ఈజ్ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ తన్య. సో తన్యాకి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు అనేది మనకు క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, తన్యాకి రైట్ సైడ్. సో ఆమె ఇటు సైడ్ డైరెక్ట్ చేసింది కాబట్టి రైట్ సైడ్ ధ్వని. సో ధ్వని ఉంది. సో మనకు ఆన్సర్ అప్పుడు వచ్చేసి ధ్వని అవుతుంది. ధ్వని సి కాబట్టి సి ఉండే ఆప్షన్ మనకు 4 అని చెప్పవచ్చు అనమాట. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే, బ్లంట్. సో బ్లంట్, షార్ప్. బ్లంట్ అంటే మందము, షార్ప్ అంటే పల్చని. సో ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఆపోజిట్ వర్డ్స్, రైట్. సో మరి సో SOW, సో అంటే మనకు విత్తనం నాటడం. సో విత్తనం వేయడం అని మీనింగ్ వస్తుంది. సో మరి ఇందులో సీడ్స్ కాదు, ఫార్మర్ కాదు, క్రాపు కాదు, రీప్ అంటే మనకు కొయ్యడం అని మీనింగ్ వస్తుంది. సో కొయ్యడం కాబట్టి ఇది మనకు సరైనది. కాబట్టి అనాలజీలో మనము ఫస్ట్ 2 పదాల మధ్య సంబంధాన్ని చూసి అటువంటి సంబంధాన్ని ఇచ్చిన పదానికి ఆప్షన్స్లో చూడాలన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం.
సో ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అంటే ఈ క్రింది వాటిలో భిన్నమైనది కనుక్కోవాలి. సో 1, 8, 27, 36, 125, 216. సో క్లియర్గా ఇవన్నీ మనకు 1, 8, 1 అంటే 1 క్యూబ్డ్. సో 8 మీన్స్ 2 క్యూబ్డ్. అలానే సో మనకు 27 వచ్చేసి 3 క్యూబ్డ్. సో 27 3 క్యూబ్డ్ వస్తుంది. మరి 36 వచ్చేసి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, క్యూబ్ కాదు. సో 5 క్యూబ్డ్ 125, 6 క్యూబ్డ్ అవుతుంది. సో అప్పుడు డిఫరెంట్ 36. సో మనకు ఆప్షన్ సి ఉండేది 2 కాబట్టి 2 అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్, సింపుల్ క్వశ్చన్, సిరీస్ టెస్ట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆన్ 37,500 at the rate of 8% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1.5 year అనేది మనకు ప్రశ్న. సో మనకు ఇందులో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 37,500 ఇవ్వడం జరిగింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఎన్ఎం ఇవ్వడం జరిగింది. సో టైం వచ్చేసి మనకు 1.5 year. కాంపౌండెడ్ సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించే విధంగా అనమాట. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీని అంటే మనకు 1.5 yearలో, సో 1.5 yearలో మనకు 3 times క్యాలిక్యులేట్ చేస్తాం. సో 3 times ఇంట్రెస్ట్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, సో ఇందులో మనకు చాలా విధాలుగా చేయొచ్చు. సో ఫార్ములా బేస్డ్ మనము చేయవచ్చు. సో ఫార్ములా బేస్డ్ అన్నప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై, సో ఇక్కడ మనకు 6 months ఒకసారి కాబట్టి ఆర్ బై 200 హోల్ పవర్ 2n. సో ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అలానే మనము షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో ప్రిన్సిపల్ 37,500 కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఫర్ ఎనమ్ అన్నప్పుడు సో ఆర్ బై 2 చేస్తే 4% ఫర్ 6 months, 4% ఫర్ 6 months అవుతుంది. మరి ఈ విధంగా మనము 4% ప్రిన్సిపల్లో కనుక్కొని యాడ్ చేసి మరి వచ్చిన దాంట్లో 4% కనుక్కొని మళ్ళీ యాడ్ చేసి వచ్చిన దాంట్లో 4% కనుక్కొని మళ్ళీ యాడ్ చేస్తే సో టోటల్ అమౌంట్ మనకు వస్తుందండి. ఈ విధంగా చేయొచ్చు. సో ఇదొక ప్రాసెస్. ఇంకా షార్ట్కట్లో ఇంకొక విధంగా కూడా మనము చేయవచ్చు. ఏ విధంగా అంటే సో 37,500 తీసుకుందాం. ఫస్ట్ 6 monthsకి మనకు 4%. సో 6 monthsకి మనకు క్యాలిక్యులేట్ చేద్దాం 4%. సో ఇందులో మనకు 1% 375 అవుతుంది. సో 1% 375, మరి 2% వచ్చేసి 750. సో 4% వచ్చేసి 1,500 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ 6 monthsకి ఇంట్రెస్ట్ 1,500 అవుతుంది. రైట్, మరి నెక్స్ట్ 6 months కన్నప్పుడు చూడండి. సో ఇందులో మనకు 4% తీసుకుందాం. సో 1,500 ప్లస్ సో ఇందులో 4%. సో 1% 15, 4% అంటే 60 వస్తుంది. సో ఈ విధంగా సో టోటల్ మనకు 50, 60 అవుతుంది. నెక్స్ట్ 6 months కన్నప్పుడు సో ఫస్ట్ ప్రిన్సిపల్లో 4% 1,500, తర్వాత నెక్స్ట్ ఈ 1,500లో 4% 60 అవుతుంది. ప్లస్ ఇక్కడ 1,500లో 4% 60 అవుతుంది. ప్లస్ ఇక్కడ 60లో 4% అంటే 2.40 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా మనకు 1622.40 అవుతుంది. సో ఇది మనకు ఇప్పుడు సిఐ ఎంత అవుతుందంటే సో ఫస్ట్ 6 monthsకి 1,500, నెక్స్ట్ 6 monthsకి 1,560 అవుతుంది. సో తర్వాత మనకు 6 monthsకి వచ్చేసి 1622.40. సో ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, సో ఈ టోటల్ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు యాడ్ చేస్తే
సో మనకు 1500 3 టైమ్స్ ఉంది కాబట్టి జస్ట్ మనకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ప్రిన్సిపల్కి యాడ్ చేసేస్తాం, అంటే 37,500. సో ఇక్కడ 1500 4500, తర్వాత మనకి ఎక్స్ట్రా 182 పాయింట్, సో 4682.40. సో యాడ్ చేస్తే 40 8 11 12. సో ఇది మనకు అమౌంట్ అనమాట. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా తక్కువ టైంలో చేయవచ్చు. ఇలా ఫార్ములా ద్వారా చేయొచ్చు, పర్సంటేజ్ కాన్సెప్ట్ ఈ విధంగా చేయొచ్చు, ఇలా షార్ట్ కట్ ద్వారా కూడా మనము ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 50 and 100 అన్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ప్రధాన సంఖ్యలు అని చెప్తాం. ప్రైమ్ నంబర్స్, సో వీటిని మనము ప్రధాన సంఖ్యలు అని చెప్తాం. సో మనకు 50 మరియు 100 మధ్య ప్రధాన సంఖ్యలు ఎన్ని అనేది మనకి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే సో 1 మరియు అదే సంఖ్యతో భాగింపబడే సంఖ్య, 1 మరియు అదే సంఖ్య ఇట్ సెల్ఫ్, 1 మరియు అదే సంఖ్యతో భాగింపబడే సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. సో ప్రధాన సంఖ్యకు మనకు ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకు 2 3 5 7 11, సో 13 17 19. సో ఇవి మనకు ప్రైమ్ నంబర్స్ అన్నమాట. ఇవి మనకు 50 నుంచి 100 ఎన్ని ఉన్నాయి అనేది మనకు అడగడం జరిగింది. సో జనరల్గా మనకు సో 1 to 50 వచ్చేసి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో 51 నుంచి 100 వచ్చేసి మనకు 10 ఉంటాయి. మరి ఇక్కడ 50 to 100 అన్నాడు. సో 51 to 100 10 కాబట్టి 50 to 100 అన్నప్పుడు సో ఇక్కడ మనకు 50 ఈజ్ నాట్ ప్రైమ్, సో నాట్ ప్రైమ్. సో కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటాయి, మనకు 10 ఉంటాయి కాబట్టి సో ఈ 10 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో బి ఉండేది మనకు 4th కాబట్టి 4th వన్. సో ఈ విధంగా చేయవచ్చు అన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ పర్సెంట్ ఆఫ్ 1 hour ఈజ్ 1 minute and 12 seconds? ఇది మనకు ప్రశ్న. సో అంటే 1 నిమిషము 12 సెకండ్లు 1 గంటలో ఎంత శాతము అనేది. సో ఇక్కడ మనకు 1 hour, సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 3600 seconds అనేది మనకు తెలుసు. అలానే 1 minute 12 seconds అంటే 60 + 12, సో మనకు టోటల్ 72 seconds అవుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి సో మనకు 72 అవుట్ ఆఫ్ 3600, అంటే ఈ 72 3600లో ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి. జనరల్ కాన్సెప్ట్ ఇది. అయితే మనకు సో 3600 తీసుకున్నప్పుడు ఇందులో మనకు 1% మనకు 36 అవుతుంది. సో 2% 72 అవుతుంది. సో ఇక్కడ 72 కాబట్టి సో 2% అవుతుంది అనమాట. సో 2%, సో దట్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 bells ring at interval of 15, 20 and 30 minutes respectively. If they all rings at 11 AM together, at what time will they next ring together అన్నాడు. సో 3 గంటలు వరుసగా 15 నిమిషాలు 20 నిమిషాలు 15 minutes, సో 20 minutes మరియు 30 minutes టైంలో మోగాయి. సో ఇవన్నీ 11 AM మోగిన తర్వాత సో 11 AM మోగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మోగుతాయనే క్వశ్చన్. సో వీటి యొక్క ఎల్సిఎం మనం కనుక్కోవాలి. సో వీటి ఎల్సిఎం మనకు 60 minutes అవుతుంది. 60 minutes అంటే 1 hour, అంటే ప్రతి 1 hourకి ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి ఇవన్నీ కలిసి ఒకేసారి మోగుతాయి. సో ఫర్ ఎవ్రీ 1 hour సో 3 bells రింగ్ టుగెదర్ అనమాట. మరి అన్నీ 11 AM రింగ్ అయిన తర్వాత మరి 1 hour యాడ్ చేస్తే మనకు 12 noon
సో 12 noonకి మళ్ళీ మోగుతాయి. సో 12 noon మీన్స్ బి ఉండే ఆప్షను 3. సో ఈ విధంగా మనము చేయవచ్చు అనమాట. సో ఇక్కడ 5 స్టూడెంట్స్ ప్రియాంక, మేరీ, సునీల్, ఆశా అండ్ రేయాన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్ అని చెప్పాడు. సో ప్రియాంక అండ్ సునీల్ ఆర్ స్టాండింగ్ అహెడ్ ఆఫ్ రేయాన్. సో మరి సునీల్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ రేయాన్ అండ్ ఆశా. సో ఇక్కడ మనకు సునీల్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ రేయాన్ అండ్ ఆశా. ఇది ఇలా రాసుకోవచ్చు, లేదా సునీల్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ రేయాన్ అండ్ ఆశా. ఈ రెండు పాసిబిలిటీస్ అన్నమాట. నెక్స్ట్ బిట్వీన్ సునీల్ అండ్ మేరీ రేయాన్ ఈజ్ స్టాండింగ్. సో బిట్వీన్ సునీల్ అండ్ మేరీ రేయాన్ ఈజ్ స్టాండింగ్. సో సునీల్ అండ్ మేరీ ఇక్కడ తీసుకోవచ్చు. సో మేరీ ఇక్కడ మనము మేరీ తీసుకుంటే బిట్వీన్ సునీల్ అండ్ మేరీ రేయాన్ ఈజ్ స్టాండింగ్ అలా వస్తుంది. సునీల్ అండ్ మేరీ రేయాన్ ఈజ్ స్టాండింగ్, ఈ విధంగా రెండు ఆప్షన్స్ వస్తాయి. రైట్. అయితే ఇంకో కండిషన్ చూడండి. ఫస్ట్లో మనకు సో ఇక్కడ ప్రియాంక అండ్ సునీల్ ఆర్ స్టాండింగ్ అహెడ్ ఆఫ్ రేయాన్ అన్నాడు. సో అయితే మనకు సో ప్రియాంక, సునీల్ రేయాన్ కన్నా మనకు ముందు ఉండాలి. సో మరి ఇక్కడ ఒకసారి చూస్తే సో ఆల్రెడీ రేయాన్ కన్నా ముందు సునీల్ ఉన్నాడు. పైన ఆప్షన్ చూసుకుంటే సో సునీల్ కన్నా ముందు మనకు చూడండి, రేయాన్ కన్నా ముందు సునీల్ ఉన్నాడు, ఇంకా ప్రియాంక ఉండాలి. సో ఇక్కడ తీసుకుంటే సునీల్ కన్నా ముందు మనకు రేయాన్ ఉన్నది. సో ఇది కాదు, అంటే ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎవరు ఉంటారంటే ప్రియాంక. సో ఇంకొక పొజిషన్ ఏమి ప్రియాంక. సో మనకు విలి ఆర్డర్ ప్రియాంక, సో ఆశా, సునీల్, రేయాన్, సో మేరీ. ఇది మనకు వీళ్ళ యొక్క ఆర్డర్ అన్నమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇది మనకు ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవచ్చు. సో మేరీ, సునీల్ మధ్య రేయాన్ ఉన్నాడు. సో అలాగే మనకు సో రేయాన్ వచ్చేసి ప్రియాంక అండ్ సునీల్ ఆర్ స్టాండింగ్ అహెడ్ ఆఫ్ రేయాన్ అన్నాడు. ప్రియాంక, సునీల్. సో సునీల్, ప్రియాంక రేయాన్ కన్నా ముందున్నారు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు దీని మీద అంటే హూ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద లైన్ అన్నాడు. సో ఫస్ట్ ఇన్ ద లైన్ అన్నప్పుడు మనకు ప్రియాంక. సో ప్రియాంక డి. సో డి అన్నప్పుడు మనకు 4 అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏస్ హైట్ ఈజ్ 5/8 ఆఫ్ బీస్ హైట్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బీస్ హైట్ టు ఏస్ హైట్ అన్నాడు. ఏస్ హైట్ ఈజ్ 5/8 ఆఫ్ బీస్ హైట్ అన్నాడు. సో అప్పుడు మనకు వారి యొక్క హైట్ వచ్చేసి A:B వచ్చేసి మనకు 5:8 అవుతుంది. సో నెక్స్ట్ అప్పుడు క్వశ్చన్ ఏంటంటే B:A ఈజ్ ఈక్వల్ టు 8:5. సో మనకు 8:5 ఆన్సర్ అవుతుంది. ఈ డి అనేది మనకు ఆప్షన్ 1లో ఉంది. సో సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు కోడింగ్, డికోడింగ్ చూడండి. సో అమెరికాను మనం ఏ విధంగా కోడ్ చేశాడు చూడండి. సో ఇక్కడ అమెరికాను సో 173465 కోడ్ చేయడం జరిగింది. సో ఇండియాను వచ్చేసి మనకు 68961 కోడ్ చేయడం జరిగింది. మనము కెనడాకి కోడ్ చేయాలి. సో అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కనుక్కుందాం. AMERICA. సో ఇక్కడ A మీన్స్ 1, M మీన్స్ 7, సో E మీన్స్ 3, R మీన్స్ 4, I మీన్స్ 6, C మీన్స్ 5, A మీన్స్ 1. సో అలానే మనకు ఇండియా అన్నప్పుడు సో ఇండియాకు కూడా కోడ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ I ప్లేస్లో మనకు 6, N ప్లేస్లో 8 ఇవ్వడం జరిగింది. అలానే D ప్లేస్లో మనకు 9 ఇచ్చాడు.
సో I ప్లేస్లో 6, A ప్లేస్లో 1. సో ఈ రెండింటి నుంచి మనకు కెనడా CA NA DA కోడ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు C అంటే మనకు 5, సో A అంటే 1, సో N అంటే మనకు 8, A మీన్స్ 1, సో D మీన్స్ 9, సో ఇక్కడ D మీన్స్ 9, సో A మీన్స్ 1. సో ఇది మనకు ఆన్సర్ 518191. సో B ఉండే ఆప్షన్ మనకు A అనమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2/3 ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 1 to 12 years అన్నాడు. సో 1 to 12 years వచ్చేసి మనకు సో 2/3 అన్నాడు. రైట్. సో ఇఫ్ 3/4 ఆర్ ఇన్ ద గ్రూప్ ఆర్ 1 to 8 years. సో 1 to 8 years వచ్చేసి మనకు 3/4 ఆఫ్ 2/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 2/3. 3 క్యాన్సిల్ చేద్దాం. సో 2 ones 2. సో 1/2 వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ది చిల్డ్రన్ 1 to 8 years. సో ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ 9 to 12. సో ఇక్కడ మనకు వీళ్ళలో 9 to 12 years వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్. సో మనకు క్లియర్గా 2/3లో వీళ్ళు 1 to 12 years. ఇందులో వచ్చేసి 1/2 పార్ట్ వచ్చేసి 1 to 8 years సబ్ట్రాక్ట్ చేస్తే LCM 6, 3తో 2 times 2 into 4 minus 3 is equal to 1/6 ఆన్సర్ అవుతుంది. ఇలా సింపుల్గా చేయొచ్చు. సో 1/6 ఈజ్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డికోడింగ్లో మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ కౌ ఈజ్ 40 COW ఈజ్ ఈక్వల్ టు 41 ఇవ్వడం జరిగింది. సో మనకు COW ఈజ్ ఈక్వల్ టు 41, సో GOAT ఈజ్ ఈక్వల్ టు 43 ఇచ్చాడు. సో మనకు ఆల్ఫాబెట్స్ అంటే మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A మీన్స్ 1, సో B మీన్స్ 2, C మీన్స్ 3, సో అలా X మీన్స్ 24, Y మీన్స్ 25, Z మీన్స్ 26. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు C మీన్స్ 3, O మీన్స్ 15, సో W మీన్స్ 23. సో ఇవి యాడ్ చేస్తే మనకు 41 వస్తుంది. 41. అలానే G మీన్స్ 7, సో O మీన్స్ 15, 22 ప్లస్ 1 23 ప్లస్ 20, సో 43 అవుతుంది. నౌ క్వశ్చన్. సో DOG, D మీన్స్ 4, O మీన్స్ 15, G మీన్స్ 7, సో 26 ఆన్సర్. సో 26 D అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ విధంగా 2 ఆప్షన్ అవుతుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇన్ ఏ కంపెనీ. సో ఇన్ ఏ కంపెనీ 10 employees gets a salary 36,200 each. 15 employees get a salary 33,550 each. What is the average salary? Average salary అన్నాడు. సో దీన్ని సింపుల్గా మనము మెథడ్ ద్వారా చేయవచ్చు. సో మెథడ్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు అంటే 10 employees ఇంటూ 36,200, సో ప్లస్ 15 employees ఇంటూ 33,550, సో డివైడెడ్ బై, సో టోటల్ మనకు 10 ప్లస్ 15, సో ఇక్కడ మనకు 25 అవుతుందన్నమాట. రైట్, మరి ఇక్కడ ఒకసారి మనము ఇదొక ప్రాసెస్లో చేయవచ్చు. రైట్, షార్ట్కట్లో కూడా మనకు దీన్ని సింప్లిఫై చేస్తూ వస్తుంది. షార్ట్కట్లో ఎలా చేయాలంటే సో షార్ట్కట్లో చాలా ఈజీగా చేయవచ్చు. సో అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు చూడండి 10 employees
రైట్. సో 10 ఎంప్లాయీస్ యొక్క శాలరీ వచ్చేసి యావరేజ్ శాలరీ 10 ఎంప్లాయీస్ యావరేజ్ వచ్చేసి 36,200. ఇక్కడ 15 ఎంప్లాయీస్ శాలరీ వచ్చేసి 33,550 అవుతుంది. సో ఈ రెండిట్లో వచ్చేసి మనకు ఇక్కడ 25 మెంబర్స్. సో ఇక్కడ 25 మెంబర్స్. సో ఇందులో మనకు లీస్ట్ వచ్చేసి 33,550 అంటే ఈ 25 మెంబర్స్కి మనము యావరేజ్ వచ్చేసి 33,550నే తీసుకుందాం. అంటే ఈ 10 మందికి కూడా 33,550 తీసుకుంటే సో ఇందులో మనకు 36,200కి 33,550 సో మనకు ఈ డిఫరెన్స్ అన్నమాట. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి 2650 అవుతుంది. అంటే ఏమి ఈ 10 మందికి కూడా ఈ 15 మంది యొక్క యావరేజే తీసుకున్న వాళ్ళకు ఎంత వస్తుంది అంత. సో మరి ఎక్స్ట్రాగా మనకి ఎంత ఉంది 2650. ఎంతమంది మొత్తము మనకు సో అంటే ఈ 10 మందికి ఇంటూ 10 చేద్దాం. ఇంటూ 10 చేస్తే మనకు రైట్. సో ఇంటూ 10 చేస్తే 26,500 అవుతుంది. సో ఇది అడిషనల్ అమౌంట్. సో ఎక్సెస్ సో మనకి అంటే సమ్ డిఫరెన్స్ అన్నమాట. సో దీన్ని మనము సమ్ డిఫరెన్స్ అని కూడా అనొచ్చు. సమ్ డిఫరెన్స్ అనొచ్చు. ఈ డిఫరెన్స్ సమ్ను మనకు 26,500ని 25 మందికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో 25 వన్స్ క్యాన్సిల్ చేస్తే 25 వన్స్. సో ఇక్కడ మనకు 1 ఉంటుంది, 15 పోదు కాబట్టి 0, 2560. సో మనకు డిఫరెన్స్ వచ్చేసి 1060 అవుతుంది. సో మనకు ఆల్రెడీగా యావరేజ్ డిఫరెన్స్ వచ్చేసి 1060 అవుతుంది. సో కరెక్ట్ యావరేజ్ అన్నప్పుడు 33,550 ప్లస్ 1060 యాడ్ చేస్తే ఇది మనకు కరెక్ట్ యావరేజ్ అవుతుంది అన్నమాట. 34,610 అంటే మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బి అవుతుంది. సో బి ఉండేది మనకు ఇక్కడ 2 కాబట్టి ఇలా మనకు సింపుల్గా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏం చేసామంటే ఏది లీస్ట్ ఉందో అది యావరేజ్గా అజ్యూమ్ చేసుకున్నాం. మరి ఎక్కువగా ఉండేది ఇక్కడ 10 మంది ఎంప్లాయీస్ కాబట్టి ఎంత ఎక్కువ ఉంది ఇంటూ 10 చేస్తాం, అది సమ్ డిఫరెన్స్ వస్తుంది. ఆ సమ్ డిఫరెన్స్ని మనం 20 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. ఆ యావరేజ్ డిఫరెన్స్ని మనం అజ్యూమ్ చేసుకున్న యావరేజ్కి యాడ్ చేస్తే అయిపోతుంది. మనకి ఇక్కడ లీస్ట్ ఉండేదే కాకుండా మనకు ఏ వాల్యూ అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మనం ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏజెస్ మీద ప్రశ్న. రాము ఈజ్ 4 times ఈజ్ సన్ ఏజ్ టుడే అన్నాడు. సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ అన్నప్పుడు రాము ఈజ్ 4 times ఈజ్ సన్. సో రాము ఈజ్ సన్ ఈజ్ ఈక్వల్ టు 4 times అంటే ఏజ్ వచ్చేసి 4:1 ఉంది. 5 years hence అంటే ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years రాము విల్ బి థ్రైస్ ఈజ్ సన్ అంటే అక్కడ మనకు 3:1 రేషియోలో ఉంది. ఫైండ్ దేర్ కరెంట్ ఏజెస్ అనేది మనకు ప్రశ్న అన్నమాట. సో ఇంటూ 2 చేస్తే మనకు రేషియో 8:2 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే 9:3 అవుతుంది. సో ఇక్కడ మనకు 8:2 9:3. సో ఈ రేషియో డిఫరెన్స్ 1:1 అంటే సో 1 రేషియో ఈజ్ ఈక్వల్ టు 5 years అవుతుంది. సో మరి 1 రేషియో ఇక్కడ మనకు 5 years అన్నప్పుడు సో ఇక్కడ ప్రజెంట్ అన్నాడు. సో ప్రజెంట్ అంటే 8:2 అంటే 8 into 5 2 into 5. సో 40 years 10 years. సో 40 years 10 years ఇలా చేయొచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు లేదా ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు.
సో ప్రజెంట్ ఏజ్ మనకు ప్రజెంట్ రేషియో 4:1 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 4:1 ఉన్నాయి. సో అన్నీ 4:1 ఉన్నాయి. 4 ఆప్షన్స్ 4:1 ఉన్నాయి. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ యాడ్ చేస్తే మనకు 65:20 అవుతుంది. సో ఇక్కడ మనకు నాట్ ఈక్వల్ టు 3:1. ఇక్కడ 5 ఇయర్స్ యాడ్ చేస్తే 45:15. 15 ones 15 threes 3:1. సో ఇలా సింపుల్గా కూడా మనము షార్ట్కట్లో చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీనా took a car loan for 2,75,000 from the bank. She paid an interest 8% per annum and settled the account for after 3 years. So at the time of settlement she gave her old scooter to the bank plus 3,35,000. So what price did the scooter fetch అన్నాడు. సో ఇక్కడ మనకు లోన్ అమౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి 2,75,000. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum. టైం 3 ఇయర్స్. అప్పుడు మనకు ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ వచ్చేసి 8 into 3 24% అవుతుంది. 24% ఆఫ్ 2,75,000 అవుతుంది. ఇది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ మనం కనుక్కుందాం. సో ఇందులో 1% మనకు 2,750 అవుతుంది. సో 2,750 ఇంటూ 24 చేద్దాం. సో 0. 24 5s 120, 0 12 రిమైండర్. 24 7s 168, సో ప్లస్ 12 180, సో 18. 96 ప్లస్ 24 2s 48 ప్లస్ 18, సో 66. మనకు 66,000 అవుతుంది. సో ఇది మనకు ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ 66,000 మనము ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే సో మనకు టోటల్ వచ్చేసి 3,41,000 అమౌంట్ అవుతుంది. అందులో మనకు పెయిడ్ చేసిన అమౌంట్ 3,35,000. సో లెస్ చేస్తే 6,000 అవుతుంది. ఈ 6,000 ప్లేస్లో మనకు స్కూటర్ వాల్యూ వచ్చేసి 6,000. సో 6,000 అవుతుంది బి. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు. అంటే ఫస్ట్ అమౌంట్ కనుక్కోవాలి. సో ఇంట్రెస్ట్ కనుక్కొని ఆ ఇంట్రెస్ట్ అమౌంట్కి యాడ్ చేస్తే ఆ ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. అమౌంట్లో నుంచి పే చేసిన అమౌంట్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ స్కూటర్ కాస్ట్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 places A and B ఈజ్ 300 kilometers. సో ఇక్కడ A B 2 places తీసుకుందాం. A and B are 2 places. సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 300 kilometers అని ఇవ్వడం జరిగింది. మరి 2 riders on scooters start simultaneously from A and B towards each other. సో A నుంచి ఒకరు, సో B నుంచి ఒకరు ఆపోజిట్ డైరెక్షన్లో ఒకేసారి సైమల్టేనియస్గా మనకు స్టార్ట్ చేశారు. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 2.5 hours ఈజ్ 25 kilometers. వీళ్ళు 2.5 hours. సో 2.5 hours. సో ఇతడు 2.5 hours జర్నీ చేసిన తర్వాత వీరిద్దరి మధ్య డిస్టెన్స్ మనకు 25 kilometers ఉంది. అంటే అక్కడ మనకు 300లో 25 kilometers తీసేస్తే సో మనకు 275 kilometers వెళ్ళారు. అంటే 275 kilometers అంటే సో ఇక్కడ 2.5 hours, సో ఇక్కడ 2.5 hours. రైట్. If the speed of one scooter is 10 km/h more than the other, find the speed of the each scooter అని చెప్పాడు in km/h. రైట్. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక స్కూటర్ స్పీడ్ x km/h అనుకుంటే ఒక స్కూటర్
ఎక్స్ కేఎం ఫర్ అవర్ అనుకుంటే ఇంకా 10 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. సో మనకు ఎక్స్ ప్లస్ 10 కేఎం ఫర్ అవర్ 2.5 hours అన్నప్పుడు మనకు ఎక్స్ ప్లస్ 10 2.5 hours అంటే 5/2 అవుతుంది, ప్లస్ అలానే ఎక్స్ ఇంటూ 5/2. సో ఇది d1 d2. సో టోటల్ డిస్టెన్స్ 275 అవుతుంది. 5/2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 10 ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు 275 అవుతుంది. మనము 5తో క్యాన్సిల్ చేద్దాం. సో 5 5s 2x ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 50, x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60. సో 50 అండ్ 60 ఆప్షన్ ఏ. ఈ విధంగా చేయొచ్చు. సో దీన్ని మనము షార్ట్కట్లో కూడా చేయొచ్చు. చూడండి షార్ట్కట్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకు రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వస్తున్నాయి కాబట్టి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. సో మనకు 2.5 hours తర్వాత 2.5 hours తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత వాటి మధ్య డిస్టెన్స్ 25 kilometers ఉంది. అంటే 300లో మనకు 25 మిగిలింది. అంటే ఆ రెండు కలిసి 275 kilometers ట్రావెల్ చేశాయి. ఓకే, సో 275 kilometers 2.5 hours మనకు ట్రావెల్ చేయడం జరిగింది. సో మరి 5/2 అక్కడ 5/2 అవర్స్లో మనకు 275 kilometers. సో ఇక్కడ మనకు 5/2 అవర్స్లో 275 kilometers అంటే సో 1 hour అన్నప్పుడు మనకు 110 kilometers. సో 1 hourకి 110 kilometers. సో ఇక్కడ మనకు రెండు ఆపోజిట్ కాబట్టి రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ వచ్చేసి అడిషన్ చేయాలి. సమ్ ఆఫ్ స్పీడ్స్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ రెండు యాడ్ చేస్తే మనకు 110 వస్తుంది. అంటే 50 ప్లస్ 60. సో ఆప్షన్ ఏ. సో మనకు ఆప్షన్ ఏ 110 ఎక్కడ వస్తుంది? ఆప్షన్ ఏలో వస్తుంది. రిలేటివ్ స్పీడ్ రెండు ఎదురెదురుగా ఉన్నప్పుడు వేగాల మొత్తం తీసుకోవాలి, ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్రిగ్నామెట్రీ మీద అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/5 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. సో ఇంటూ కొసిగెంట్ ఏ అన్నప్పుడు దానికి 1/sin ఏ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు sin a బై sin a అవుతుంది, ప్లస్ cos a బై sin a అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1. సో 1 ప్లస్ cos a బై sin a అంటే మనకు cot a అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 12/5 రాస్తాం. సో 17/5. సో 17/5 అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి బి ఉండే ఆప్షను మనకు ఆన్సర్గా రాయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ మీద మనకు ప్రశ్న అడగడం జరిగింది. సో సింప్లిఫికేషన్ చాలా సింపుల్ క్వశ్చన్. సో a² మైనస్ b² డివైడెడ్ బై సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. మనకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ b ఇంటూ సో a ప్లస్ b బై a ప్లస్ b రాస్తాం. సో a ప్లస్ b క్యాన్సిల్ చేస్తే మనకు a మైనస్ b వాల్యూ 25 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. సో 25 ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ సెల్స్ ఏ టేబుల్ ఫర్ 4,200 at 25% loss. సో అట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ 25% అన్నాడు. సో మనము ఎప్పుడు కూడా సిపి వచ్చేసి 100% అనుకుందాం. సో లాస్ ఇచ్చాడు, లాసు 25% అన్నప్పుడు
సో మనకు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 75% అవుతుంది. ఆ 75% వాల్యూ 4200 అన్నాడు. సో అయితే అట్ వాట్ ప్రైస్ మస్ట్ ఈ సెల్ టు గెట్ ఏ 25% ప్రాఫిట్ అంటే సిపి 100%, మనకు గెయిన్ 25% కావాలి. అంటే అప్పుడు ఎంత కమ్మాలి? న్యూ సిపి వచ్చేసి న్యూ ఎస్పి వచ్చేసి 125%. అంటే మనకు సో న్యూ ఎస్పి ఎంత కమ్మాలంటే 125% కమ్మాలి. 125% వాట్? సో 125 అవుట్ ఆఫ్ 75 ఇంటూ 4200 అవుతుంది. సో మరి 25 3s 25 5s 3 1s 14s, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7000 రూపీస్. మనకు 7000 రూపీస్ ఆన్సర్ అవుతుంది. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే 7000 రూపీస్కి అమ్మితే మనకు 25% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ప్రాఫిట్ 25% ప్రాఫిట్ 7000 రూపాయలకు అమ్మడం వల్ల, ఇలా సింపుల్గా. సో ఎప్పుడు కూడా మనకు సిపి 100% అనుకోండి, 25% లాస్ అంటే 75% కమ్మింటాడు, ఆ వాల్యూ ఇచ్చాడు. 25% ప్రాఫిట్ రావాలంటే 125% వాల్యూ, సిపిలో 125% వాల్యూ కనుక్కోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్ అనే చాప్టర్ చూడండి. ఏ ట్యాంక్ కెన్ ఫిల్డ్ బై 2 taps x and y, 2 taps x and y in 5 hours and 10 hours respectively అన్నాడు. సో 1 అవర్లో 1 hour, సో ఇన్ 1 అవర్లో 1/5 పార్ట్ ఫిల్ అవుతుంది. ఇక్కడ 1/10 పార్ట్ ఫిల్ అవుతుంది. ఈ రెండు ఫిల్ చేసే కాబట్టి అడిషన్ చేస్తాం. సో వైల్ అనదర్ పైప్ జెడ్ empties the tank in 20 hours, జెడ్ ఎంటీ చేసేది కాబట్టి 1 అవర్లో 1/20th పార్ట్ ఎంటీ చేస్తుంది అనమాట. సో నవ్ ఎల్సిఎం ఈజ్ 20, 5 4s 10 2s 20 1s, సో 5/20, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో 1/4 పార్ట్ ఫర్ 1 అవర్. అప్పుడు టోటల్ టైం అన్నప్పుడు సో మనకు 4 hours వస్తుంది. 4 అవర్స్లో మనకు ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. 4 అవర్స్లో ఫిల్డ్ ద ట్యాంక్. రైట్, సో మనకు 4 hours బి ఆప్షన్ 2 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిల్ బాట్ 100 eggs ఫర్ 6 rupees ఫర్ ఎగ్ అని చెప్పాడు. సో ఇక్కడ 100 eggs 6 rupees అంటే 100 into 6 చేస్తే మనకు 600 rupees మనకు సిపి వచ్చేసి 600 అనమాట. ఈ సోల్డ్ 25 eggs అట్ 10% ప్రాఫిట్ అన్నాడు. సో ఇక్కడ మనకు 25 into 6 చేస్తే 150 rupees, ఇది మనకు సిపి. సో గెయిన్ వచ్చేసి 10%. సో గెయిన్ పర్సెంట్ 10, గెయిన్ వచ్చేసి మనకు 10% అంటే ఇందులో 15 rupees వచ్చి ఉంటుంది, 15. నెక్స్ట్ వన్ అనదర్ 25 eggs 25% లాస్. సో ఇక్కడ మనకు 25% లాస్, 25%. 150లో 25% అన్నప్పుడు మనకు 37.50 అవుతుంది. 150లో ఆఫ్ వచ్చేసి 75 rupees, అందులో ఆఫ్ చేస్తే 37 rupees 55 అవుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ 50 eggs అట్ 20% ప్రాఫిట్. సో 50 eggs into 6, సో 300 rupees, ఇది మనకు సిపి. సో ఇక్కడ గెయిన్ వచ్చేసి మనకు 20%, 10% 30, 20% అంటే మనకు గెయిన్ వచ్చేసి 60 rupees వస్తుంది. సో టోటల్ గెయిన్ ఆర్ లాస్ అన్నప్పుడు సో 75 minus 37.5 ఈజ్ ఈక్వల్ టు 37 rupees 50 paise గెయిన్ అవుతుంది ఓవరాల్గా. దీన్ని మనం పర్సంటేజ్లోకి మార్చాలి. సో 600లో మన కాస్ట్ ప్రైస్ 37.5 అవుట్ ఆఫ్ 600 into 60%, సో ఇది గెయిన్ పర్సెంట్. సో మనం 2 zeros క్యాన్సిల్ చేద్దాం.
6 6 are 36, 36 1 remainder 15, 6 2 are 12, సో మనకు 3 రిమైండర్ 6 5. సో 6.25% గెయిన్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ బి అన్నమాట. ఆప్షన్ బి. మరి ఆప్షన్ బి ఇచ్చిండేది మనకు 4th కాబట్టి ఈ విధంగా చేయవచ్చు. సో ఇలా చాలా డిఫరెంట్ మెథడ్స్లో కూడా మనము చేయవచ్చు. సో జస్ట్ ఇది బేసిక్ ప్రాబ్లం కాబట్టి ఇలా చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో కూడా మనము చేయవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము అర్థమెటిక్, రీజనింగ్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ 2016 ఎన్డిపిసి పేపర్ సంబంధించి మరి డిఫరెంట్ సమ్స్ మనము చేయడం జరిగింది. వాటిని షార్ట్ కట్స్లో కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలనేది తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో జరిగిన పేపర్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.